10th అయిపోయిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ సరైన అవగాహన లేక అంటే గైడ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది తెలియక ఏం చేస్తుంటారంటే 10th అవ్వగానే మెడిసిన్ కానీ అయితే ఇంజనీరింగ్ కానీ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చాలా కోర్సులు మీ కాలేజ్లో ముఖ్యంగా ఉన్నాయని మేము విన్నాం. మేడం ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్కి బేసిక్గా మ్యాథ్స్ బాగా ఇష్టం అనుకోండి, ఇంజనీరింగ్ అనుకుంటారు, లేదా బయాలజీ బాగా ఇష్టం అయితే మెడిసిన్ అనుకుంటారు, నీట్ ఎగ్జామ్ రాస్తారు. ఈ రెండు తప్ప బియాండ్ దట్ ఎక్కువ ఆలోచించారు అసలు చాలా మంది స్టూడెంట్స్. 10th తర్వాత ఇంటర్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఈ సమయంలో ఐఏఎస్ అన్నారు, అది గ్రాడ్యుయేషన్ తర్వాత చేస్తారు కదా సార్. సో మీరు ఇప్పుడు చెప్పారు ఎలా దానికి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందా చెప్పిన ఎగ్జామ్స్ అన్నీ, అది ఐఐటి జేఈ అవ్వచ్చు, ఐపీఎం, క్లాట్, సియూఈటీ, ఇవన్నీ కూడా సిబిఎస్ఈ ఉంటుంది, స్టేట్ సిలబస్ ఉంటుంది, అలా చదివచ్చిన స్టూడెంట్స్ ఉంటారు కదా. సో ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటారు? నాలెడ్జ్ని బట్టి చూస్తే సిబిఎస్ఈ ఎలా ఉంటుంది, స్టేట్ సిలబస్ ఎలా ఉంటుంది? స్టేట్ అయినా సిబిఎస్ఈ అయినా ఐసిఎస్ఈ అయినా కూడా సిలబస్ డిఫరెంట్గా ఉన్న టాపిక్స్ ఆల్మోస్ట్ సేమ్ టాపిక్సే ఉంటాయి. కానీ యూపీఎస్సీ మాత్రం మీరు చెప్పిన కొన్ని కోర్సుల్లో ఐపీఎం ఒకటి, క్లాట్ ఒకటి, సియూఈటీ గురించి చెప్పారు. సో వాటి గురించి చెప్పండి సార్. ఏంటి అసలు, ఎలా ప్రిపరేషన్ ఉంటుంది వాటికి? 70% ఆఫ్ స్టూడెంట్స్ ఐఐటి ఎగ్జామ్ అటెండ్ చేస్తారు, ఎంపీసీ తీసుకుంటే ఇంటర్మీడియట్లో అటెండ్ చేస్తారు. బట్ సియూఈటీ, క్లాట్, ఐపీఎం ఈ మూడు ఏవైతే ఉన్నాయో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఎక్కువగా అడిగే డౌట్స్ ఏముంటాయి సార్? స్టూడెంట్స్ పేరెంట్స్ కంపేర్ చేస్తే స్టూడెంట్స్ డౌట్స్ ఎలా ఉంటాయంటే, ఒక స్టూడెంట్కి మీరు చెప్పిన వాటిలో ఒక కోర్స్ చేయాలని అనిపించింది, బట్ అతని మార్కులు పోనీ యావరేజ్గా ఉన్నాయి అనుకోండి, తనకి చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ నేను కేపబుల్లా కాదా అన్న ఒక ఆలోచనలో వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ మైండ్లో ఏ ఎగ్జామ్ నష్టపోయినా ఈ ఎగ్జామ్ నేను క్లియర్ చేయగలను క్వశ్చన్ వచ్చినప్పుడు వాళ్ళకి మేము ఏం చెప్తామంటే, బయట చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఇక్కడికే ఎందుకు రావాలి, ఏంటి డిఫరెన్స్ వాళ్ళకి మీకు? మేడం ఇప్పుడు ఇందాక చెప్పిన పాయింట్స్తో పాటు ఇందాక ఏవైతే ఏ ప్రిన్సిపల్స్తో మేము కాలేజ్ రన్ చేస్తున్నామో, ఎటువంటి ఐడియాస్తో ముందుకు వెళ్తున్నాం, ఐడియాలజీతో అనే పాయింట్ ఒకటి యూనిక్నెస్ మాది. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే, నమస్తే, ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఎడ్యుకేషనలిస్ట్ తోట శరత్చంద్ర గారు. శరత్చంద్ర గారు ఐఐటి మద్రాస్లో బీటెక్ చేశారు, అలాగే వివిధ కోర్సులో మాస్టర్స్ చేశారు. శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ నుంచి 100 మందికి పైగా విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, అలాగే ఐఆర్ఎస్, అలాగే ఇతర గవర్నమెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ర్యాంక్ సాధించారు. అలాగే శరత్చంద్ర ఐఐటి అకాడమీ, శరత్చంద్ర జ్యుడిషియల్ అకాడమీ, అలాగే శరత్చంద్ర జూనియర్ కాలేజ్ ద్వారా ఎంతోమంది విద్యార్థులను డిఫరెంట్ స్ట్రీమ్స్లో సక్సెస్ఫుల్గా తయారు చేశారు. ప్రస్తుతం శరత్చంద్ర గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే శరత్చంద్ర గారు. నమస్తే మేడం. సార్, జనరల్గా 10th అయిపోయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ సరైన అవగాహన లేక అంటే గైడ్ చేసే వాళ్ళు కూడా చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే 10th అవ్వగానే మెడిసిన్ కానీ అయితే ఇంజనీరింగ్ కానీ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చాలా కోర్సులు మీ కాలేజ్లో ముఖ్యంగా ఉన్నాయని మేము విన్నాం. సో ఆ స్టూడెంట్స్ నెక్స్ట్ ఏం చేయాలి, మెడిసిన్ ఇంజనీరింగ్ కాకుండా అని ఎదురు చూసే స్టూడెంట్స్కి ఏం చెప్తారు సార్ మీ కాలేజ్ గురించి, కోర్సుల గురించి? ఓకే మేడం, ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి బేసిక్గా మ్యాథ్స్ బాగా ఇష్టం అనుకోండి, ఇంజనీరింగ్ అనుకుంటారు, లేదా బయాలజీ బాగా ఇష్టం అయితే మెడిసిన్ అనుకుంటారు, నీట్ ఎగ్జామ్ రాస్తారు. ఈ రెండు తప్ప బియాండ్ దట్ ఎక్కువ ఆలోచించారు అసలు చాలా మంది స్టూడెంట్స్. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్స్ తెలియవు, లేదా ఇంజనీరింగ్ మెడిసిన్ చేస్తేనే కెరీర్ బాగుంటుందని, మంచి జాబ్స్ వస్తాయని ఫీల్ అవుతూ ఉంటారు, లేదా ఎక్కువ శాలరీ వస్తుంది ఫీల్ అవుతూ ఉంటారు. పర్టికులర్గా ఈ ప్రాబ్లము ఏపీ, తెలంగాణ స్టేట్స్ ఎక్కువగా ఉంది. వేరే అదర్ స్టేట్స్ చూసుకుంటే మీరు ఇంజనీరింగ్ మెడిసిన్ కాకుండా అదర్ ఎగ్జామ్స్ బాగా రాస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాట్ ఎగ్జామ్ అని ఉంటుంది, కామన్ లా అడ్మిషన్ టెస్ట్. క్లాట్ రాయడం వలన దే కెన్ డైరెక్ట్లీ గో ఇన్ టు నేషనల్ లా యూనివర్సిటీస్, ఎన్ఎల్యూస్ అంటాం. ఇండియాలో మొత్తం 26 ఎన్ఎల్యూస్. వీటిలో కానీ సీట్ వచ్చింది అనుకోండి, ఇంటర్మీడియట్ తర్వాత 5 years కోర్స్ ఉంటుంది, బిఏ ప్లస్ ఎల్ఎల్బి. ఇది చేయడం వల్ల ఇండియాలో టాప్ మల్టీనేషనల్ కంపెనీస్లో ఎంఎన్సీస్ కానీ, లేదా ఈవెన్ గవర్నమెంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ జడ్జ్ ఎగ్జామ్ రాయొచ్చు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్ రాయొచ్చు. అంటే మంచి కెరీర్ ఉంటుంది. నాట్ జస్ట్ ఒక లాయర్గా ప్రాక్టీస్ చేయడమే కాకుండా దే కెన్ గెట్ ఎ జాబ్ ఫర్ వెరీ హై శాలరీ ఇన్ వెరీ గుడ్ కంపెనీస్. అది క్లాట్ ఎగ్జామ్. అలాగే ఐపీఎం అనే ఎగ్జామ్ కూడా రాయొచ్చు. ఇంటర్మీడియట్తో పాటు మనం ఐపీఎం ప్రిపేర్ అయ్యి ఐపీఎం ఎగ్జామ్ రాస్తారనుకోండి, ఐపీఎం అంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ మేనేజ్మెంట్. ఐపీఎం రాస్తే డైరెక్ట్లీ దే కెన్ గో టు ఐఏఎమ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్, ఐఏఎమ్స్. అండ్ ఐఏఎమ్స్లోనే బీబీఏ ప్లస్ ఎంబీఏ కలిపి చేయొచ్చు. ఇది ఒక ఎగ్జామ్ ఉంది ఇంటర్ తర్వాత. ఇంకోటి సియూఈటీ అంటారు, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఇది రాశారు ఇంటర్ తర్వాత, దే కెన్ గో ఇన్ టు టాప్ సెంట్రల్ యూనివర్సిటీస్. అది జేఎన్యూ, ఢిల్లీ యూనివర్సిటీ, హెచ్సియు, బిహెచ్యు అలా వెళ్ళచ్చు.
సో ఈ 3 కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే ఇంటర్తో పాటు ఐఐటి కోచింగ్ ఎలా తీసుకుంటాము, నీట్ ఎలా తీసుకుంటాము, క్లాట్, ఐపీఎఫ్ తీసుకుంటాము, ఇవన్నీ కూడా ఇంటర్ సెకండరీ అవగానే రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్స్. బట్ దాంతోపాటు మన శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్కి ఈ ఆప్షన్స్తో పాటు ఐఏఎస్ ఫౌండేషన్ కూడా మేము ఇస్తుంటాం. ఐఏఎస్ ఫౌండేషన్ అంటే ఇంటర్ తర్వాత డిగ్రీ 3 సంవత్సరాలు, ఈ 5 years కూడా ఐఏఎస్ కోర్స్ కూడా రన్ చేస్తూ ఉంటాం ప్యారల్గా. సో ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉంటాయి మేడం. సో స్టూడెంట్స్కి ఈ ఆప్షన్ తెలుసుకొని ఆ కెరీర్ ఎలా ఉంటుందో తెలుసుకుంటే వాళ్ళ ఇంట్రెస్ట్ క్లోజ్గా ఉన్నా, వాళ్ళ ప్యాషన్ దాంట్లో ఉన్నా కూడా దే కెన్ చూస్ దీస్ థింగ్స్. నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, మెడిసిన్, ఇవి కూడా చూస్ చేసుకోవచ్చు వాళ్ళు. ఓకే అలా మేడం. సార్, అయితే అంటే మీరు ఫస్ట్ చెప్పిన దానిలో ఇప్పుడు పేరెంట్స్ కూడా చాలా వరకు పిల్లలకి ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఇవే ఎక్కువ వాళ్ళకి తెలిసిన వరకు కూడా అవే చెప్తుంటారు. సో అయితే మిగతా ఆపర్చునిటీస్ ఏంటి ఇప్పుడు మీరు చెప్పారు. కానీ ఇందులో మీరు ఐఏఎస్ అని ఒకటి చెప్పారు సార్. ఎందుకంటే మనం 10th తర్వాత ఇంటర్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఈ సమయంలో ఐఏఎస్ అన్నారు, అది గ్రాడ్యుయేషన్ తర్వాత చేస్తారు కదా సార్. సో మీరు ఇప్పుడు చెప్పారు, ఎలా దానికి ప్రిపరేషన్? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందా చెప్పిన ఎగ్జామ్స్ అన్నీ, అది ఐఐటి జేఈ అవ్వచ్చు, ఐపీఎం, క్లాట్, సియూఈటి, ఇవన్నీ కూడా ఇంటర్ సెకండరీ అయిపోగానే రాస్తారు టు ఎంటర్ ఇంటూ ప్రెస్టీజియస్ కాలేజెస్. బట్ ఐఏఎస్ అనేది గవర్నమెంట్ సర్వీస్. దాన్ని రాయాల్సిన ఎగ్జామ్ పేరు యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్. అది రాస్తే వచ్చిన ర్యాంక్ బట్టి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అలా చాలా సర్వీస్ ఉంటాయి. అయితే గ్రాడ్యుయేషన్ తర్వాత ఎగ్జామ్ రాయాలి. చాలామంది క్యాండిడేట్స్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత, ఎనీ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత సివిల్స్ కోచింగ్ జాయిన్ అవుతారు, కొంత టైం తీసుకుంటారు. చాలా తక్కువ మంది స్టూడెంట్స్ మాత్రమే ఒక 2-3 yearsలో ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతారు. ఎక్కువ మంది స్టూడెంట్స్ మనం చూసినట్టయితే, యాజ్ పర్ యూపీఎస్సీ రిపోర్ట్స్ చూసినట్టయితే ఒక 4 to 5 years టైం పడుతుంటుంది. గ్రాడ్యుయేషన్ అయినప్పటి నుంచి ఇంకో 5 years టైం పడుతుంటుంది ఎగ్జామ్ క్లియర్ చేయడానికి చాలా మంది స్టూడెంట్స్కి, ఈవెన్ బ్రైట్ స్టూడెంట్స్ కూడా. కాబట్టి కొంతమంది పేరెంట్స్ ఏంటంటే డిగ్రీ నుంచి కానీ, అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి కానీ, ఇంకొంతమంది పేరెంట్స్ ఇంటర్ నుంచి కానీ ఐఏఎస్ ఎగ్జామ్కి ఒక ఫౌండేషన్ లాగా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీనా దాపించి వస్తే 2015లో షీ గాట్ ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. లేదా అలాగే శృతి శర్మ చూసుకున్నా కూడా హెప్సిబా అని ఆంధ్రప్రదేశ్ టాప్ ర్యాంక్ వచ్చింది. వీళ్ళందరూ కూడా కొంతమంది స్టూడెంట్స్ ఇంటర్ నుంచి ఐఏఎస్కి ఫౌండేషన్ వేసుకుంటూ వెళ్తారు. అంటే ఇంటర్ తర్వాత ఐఏఎస్ ఎగ్జామ్ రాయరు, ఎలాగో డిగ్రీ తర్వాత రాస్తారు. కానీ ఫౌండేషన్ లే చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మిగతా వాళ్ళలాగా ఒక 5 years పట్టకుండా 1 yearలోనే ఎగ్జామ్ క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. అందుకనే శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో కూడా శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ తరపు నుంచి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్తో పాటు ఐఏఎస్ ఎగ్జామ్ ఫౌండేషన్, డెఫినెట్గా కొన్ని టాపిక్స్ కొంత మెచ్యూరిటీ కావాలి అర్థం చేసుకోవాలంటే. కానీ చాలా వరకు హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామీ, పాలిటీ, ఎన్వైర్న్మెంట్, సైన్స్, టెక్నాలజీ టాపిక్స్ని 6th నుంచి 12th క్లాస్ దాకా ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ నాలెడ్జ్ సరిపోతుంది యాక్చువల్గా. సో దాంట్లో వాళ్ళని మనం స్ట్రెంథన్ చేస్తాం. దాంతోపాటు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇవి కూడా బాగా ట్రైన్ చేస్తాం. ఎందుకంటే మేడం డిగ్రీ అయిన తర్వాత సివిల్స్ రాస్తారు ఓకే, బట్ సివిల్స్ సీట్స్ తక్కువ ఉంటాయి. ఇండియా మొత్తంలో 1000 కన్నా తక్కువ సీట్స్ ఉంటాయి సివిల్స్. కొంతమంది స్టూడెంట్స్కి ర్యాంక్ వస్తుంది బాగా చదివితే, కానీ మిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఒక పేరెంట్ దృష్టి నుంచి ఆలోచిస్తే ఒక 5 ఏళ్ళు మరి ఇంటర్ డిగ్రీతో పాటు సివిల్స్ ప్రిపేర్ అయ్యి ర్యాంక్ సివిల్స్లో మిస్ అయితే పరిస్థితి ఏంటి? అందుకనే మనం సివిల్స్తో పాటు ఈ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ వీటిలో బాగా స్ట్రెంథన్ చేయగలిగితే వాళ్ళు అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్, స్టేట్ గవర్నమెంట్ గ్రూప్ 1, గ్రూప్ 2 అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లో ఈపీఎఫ్ ఎగ్జామ్ ఉంటుంది, సెబీ ఉంటుంది, ఐఆర్డిఏ అని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, సిఏ, చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, సిఏపిఎఫ్ అని, ఇంటెలిజెన్స్ బ్యూరో అని, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 6 lakhs జాబ్స్ దాకా ఉంటాయి. సో ఇవన్నీ కూడా రాసే అవకాశం వాళ్ళకి దొరుకుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంటర్ డిగ్రీ 5 years మనతో ఉన్నారు కాబట్టి ఇవన్నీ స్ట్రాంగ్ అవుతారు. కాబట్టి చదివితే బాగా సివిల్స్ క్రాక్ చేయగలరు, ఐఏఎస్, ఐపీఎస్ అవుతారు. మిస్ అయినా కూడా ఎగ్జామ్స్ అన్నీ క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. సో మనకి సివిల్స్ కానీ లేదా సమ్ గుడ్ గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్నప్పుడు మాత్రమే ఇంటర్ ప్లస్ ఐఏఎస్ ఫౌండేషన్ జాయిన్ అయితే మనకి డిగ్రీతో పాటు ఇంటర్ 2 years, డిగ్రీ 3 years, 5 years ఐఏఎస్ మనం వాళ్ళకి టీచ్ చేస్తాము, సివిల్స్ ఎగ్జామ్ టీచ్ చేస్తాము. దీంతోపాటు కొన్ని స్కిల్స్ని ఎక్కువ మనం ఫోకస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ స్కిల్స్, న్యూస్ పేపర్స్ చదువుతుంటాము, మ్యాగజైన్స్ చదువుతుంటాము. రైటింగ్ స్కిల్స్, ఎస్ఏ రైటింగ్ చేస్తుంటాము, ఇవాల్యుయేట్ చేస్తుంటాము. కమ్యూనికేషన్ స్కిల్స్, డిబేట్స్ అని, ఎలక్యూషన్స్ అని, మాక్ పార్లమెంట్ అని కొన్ని స్కిల్స్తో ఎక్విప్ చేస్తాం వాళ్ళని. రెగ్యులర్గా మోటివేట్ చేయడం కోసం మన దగ్గర అంతకుముందు ర్యాంక్స్ వచ్చిన ఆఫీసర్స్ అవుతున్నారు మన స్టూడెంట్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చి కొన్ని క్లాస్ చెప్తూ ఉంటారు స్టూడెంట్స్కి. బయట వేరే కాలేజెస్కి వి సెండ్ దెమ్ ఫర్ కాంపిటీషన్ పంపిస్తుంటాం, కాంపిటీషన్స్కి. అంటే ఈ ఐఏఎస్ ఫౌండేషన్ కరికులం అనేది చాలా డైవర్స్గా ఉంటుంది. మల్టిపుల్ స్కిల్స్, మల్టిపుల్ సబ్జెక్ట్స్తో ఇంటర్ డిగ్రీతో పాటు ట్రైన్ చేస్తూ ఉంటాం. ఈ రకంగా ఉంటుంది మేడం. అంతేగాని
ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ని డైరెక్ట్గా ఐఏఎస్లో టాప్ లెవెల్ టాపిక్స్ చెప్పం. దట్స్ నాట్ ద ఐడియా ఆఫ్ దిస్ కోర్స్. ఓకే సార్, అయితే ఒక చిన్న డౌట్ సార్. సో ఇప్పుడు మీరు చెప్పిన ఐఏఎస్కి ఏదైతే అంటే ఫౌండేషన్ ఇంటర్ నుంచి వేస్తాము, బట్ అంత ప్రెషర్ ఉండదు పిల్లలకి అని చెప్పారు. బట్ ఇందాక మీరు వాళ్ళకున్న కొంత నాలెడ్జ్ సరిపోతుంది అన్నారు. అదేమన్నా సిలబస్ మీద అంటే సిబిఎస్ఈ ఉంటుంది, స్టేట్ సిలబస్ ఉంటుంది, అలా చదివి వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు కదా, సో ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటారు? నాలెడ్జ్ని బట్టి చూస్తే సిబిఎస్ఈ ఎలా ఉంటుంది, స్టేట్ సిలబస్ ఎలా ఉంటుంది? మేడం, ఇందులో స్టేట్ అయినా సిబిఎస్ఈ అయినా ఐసిఎస్ఈ అయినా కూడా సిలబస్ డిఫరెంట్గా ఉన్న టాపిక్స్ ఆల్మోస్ట్ సేమ్ టాపిక్సే ఉంటాయి. కానీ యూపీఎస్సీ మాత్రం వాళ్ళు పెట్టే ఎగ్జామ్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కాబట్టి సిబిఎస్ఈ బుక్స్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తుంటారు క్వశ్చన్స్. కాబట్టి ఈ స్టూడెంట్ ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మనం సిబిఎస్ఈ బుక్స్నే ఎక్కువగా టీచ్ చేస్తూ ఉంటాము. దాంతోపాటు కొన్ని స్టాండర్డ్ బుక్స్ చెప్తూ ఉంటాము. న్యూస్ పేపర్స్ ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాము, న్యూస్ పేపర్స్. సో వాళ్ళ లెవెల్ బట్టే ఆ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్లో మెచ్యూరిటీ ఎంత ఉంటుందో ఆ లెవెల్ బట్టే ప్రోగ్రెసివ్గా తీసుకెళ్తూ ఉంటారు అనమాట. దట్స్ వై ఇట్ హ్యాపెన్స్. ఓకే సార్, అయితే ఇందాక మీరు చెప్తున్న మిగతా ఎంట్రన్స్ గురించి కానీ లేకపోతే కోర్సుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఐఐటి గురించి చెప్పారు. సో ఈ ఐఐటి ఎంట్రన్స్ చాలామంది స్టూడెంట్స్కి అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎంట్రన్స్లో ఏమేమి ఉంటుంది, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. ఏంటి సార్ ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి చెప్పారు? మన శరత్ చంద్ర జూనియర్ కాలేజ్తో పాటు శరత్ చంద్ర ఐఐటి అకాడమీ మనకు ఉంది. మన దగ్గర 10th అయిపోయిన తర్వాత పిల్లలు జాయిన్ అయినప్పుడు వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఇంటర్తో పాటు ఐఏఎస్ ఫౌండేషన్ సపరేట్ బ్యాచ్ ఉంటుంది. అంటే ఆ క్యాంపస్ కానీ హాస్టల్ కానీ సపరేట్గా ఉంటాయి. బాయ్స్కి గర్ల్స్ సపరేట్ క్యాంపస్ హాస్టల్స్ ఉంటాయి మనకి విజయవాడలో. కొంతమంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి చూస్ చేసుకుంటారు. మోస్ట్లీ ఎంపీసీ తీసుకుంటారు. ఎంపీసీ దే చూస్ ఐఐటి అనమాట. ఐఐటి ట్రెడిషనల్గా ఏపీ తెలంగాణలో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఐఐటి తీసుకుంటూ ఉంటారు. అయితే ఐఐటి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది లాస్ట్ కొంతకాలంగా కొంత మారింది. వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ కొంత మారింది. స్టూడెంట్స్ కూడా సైకాలజీ అంత ముందుట్లా లేదు ఇప్పుడు. 8th 9th 10th నుంచే వాళ్ళు అటెన్షన్ స్పాన్ తగ్గుతుంది వాళ్ళకి, ఫోన్స్ వలన, టీవీస్ వలన, వాట్ ఎవర్. సో ఈ రెండు దృష్టిలో పెట్టుకొని మన దగ్గర శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో ఐఐటి కోచింగ్ అనేది చాలా యూనిక్గా డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో ఏం చేస్తామంటే 10th అయిపోగానే మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు స్టేట్ నుంచి రావచ్చు, సెంట్రల్ సిలబస్ నుంచి రావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వస్తుంటారు. కొంతమంది అన్పాలిష్డ్ జెమ్స్ ఉంటారు. అంటే రూరల్ నుంచి వస్తుంటారు, రూరల్ ఏరియాస్ నుంచి. వాళ్ళు తెలివైన వాళ్ళే, కానీ వాళ్ళ స్కూల్లో అంత పాలిష్ చేసే అవకాశం దొరకకపోవచ్చు. సో వీళ్ళందరినీ యూనిఫామ్గా ఒక 2 నెలలు మనం 6th నుంచి 10th క్లాస్ దాకా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బేసిక్స్ అన్ని రివైజ్ చేస్తాం. సో దట్ వాళ్ళకి ఆల్మోస్ట్ జూన్ జూలై కల్లా ఫండమెంటల్ స్ట్రాంగ్ అవుతారు. అప్పుడు స్టార్ట్ చేసి ఇంటర్మీడియట్తో పాటు ప్యారల్గా, అంటే ఇంటర్మీడియట్ ఐఐటి సిలబస్ ఒకటే, టాపిక్స్ ఒకటే ఉంటాయి. ఇప్పుడు ఐఐటీలో డెప్త్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కాన్సెప్చువల్ డెప్త్ ఎక్కువ ఉంటుంది, ప్రాబ్లమ్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. సో ఐఐటి జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ 2 స్టేజెస్లో ఉంటుంది. నేను కూడా ఐఐటి మెడ్రాస్ నుంచి బీటెక్ చేశాను మేడం. సో ఐఐటి క్రాక్ చేయడం అనేది నాకు ఐడియా ఉంది. నేను క్రాక్ చేశాను ఐఐటి ఎగ్జామ్ని. అప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. నేను ఐఐటి మెడ్రాస్ జాయిన్ అయిన తర్వాత కూడా బీటెక్లో నా కొలీగ్స్ కానీ, నా ఫ్రెండ్స్, నా జూనియర్స్గా అబ్జర్వ్ చేస్తుంటాను. నాకు అర్థమైంది ఏంటంటే అందరూ ఒకే స్ట్రాటజీ ఉండదు. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక స్ట్రెంత్ ఉంటుంది, ఒక అప్రోచ్ ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో యూనిక్గా ఎవరి స్ట్రాటజీ వాళ్ళకి తీసుకొని వచ్చి ర్యాంక్ కొట్టచ్చు. అంతేగాని అందరికీ మనం క్లాసెస్ చెప్పి ఎగ్జామ్ పెట్టి ఒకేలాగా ర్యాంక్ కొట్టొచ్చింది కరెక్ట్ కాదు. అందుకనే శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో ఏం చేస్తుంటాం మేము, ఇందా చెప్పిన విధంగా ఫౌండేషన్ లే చేసిన తర్వాత ఇంటర్తో పాటు ఐఐటి చదువుతున్నప్పుడు మా షెడ్యూల్ మొత్తాన్ని వి డివైడ్ ఇంటూ 4 parts. ఒకటి క్లాసెస్. కొంతమంది స్టూడెంట్స్ క్లాస్ ఎక్కువ చెప్పాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు స్కూల్ లెవెల్లో కొన్ని ఫండమెంటల్స్ వీక్గా ఉంటారు, క్లాస్ ఎక్కువ చెప్పాల్సి ఉంటుంది వాళ్ళకి. కొంతమంది స్టూడెంట్ క్లాస్ తక్కువ టైంలో మొత్తం ఫినిష్ చేయొచ్చు, అర్థమైపోతుంది. సో సెకండ్ లెవెల్లో వాళ్ళకి ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎక్కువ పెడుతూ ఉంటాం. ఎగ్జామ్స్లో కూడా మేము డివైడ్ చేసాం టైప్ ఆఫ్ ఎగ్జామ్స్. ఎవరైతే బేసిక్స్లో కొంచెం వీక్గా ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఆ టాపిక్స్ మీద బాగా సింపుల్ క్వశ్చన్స్ ఇవ్వడం వలన సింపుల్ క్వశ్చన్స్ చేసి 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 వాళ్ళు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒకప్పుడు మ్యాథ్స్ అంటే ఫీర్ ఉండొచ్చు స్కూల్ లెవెల్లో, ఫిజిక్స్ అంటే భయం ఉండొచ్చు, వాట్ ఎవర్. ఆ భయం పోగొట్టడానికి అటువంటి స్టూడెంట్స్కి క్వశ్చన్ పేపర్ సింపుల్ లెవెల్లో ఎక్కువ ఇచ్చి సాల్వ్ చేసే కొద్దీ వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుంటుంది. ఎస్ బాగా చేయగలుగుతున్నాం మనకు వచ్చని ఆ ఫియర్ పోగొట్టాలి ఫస్ట్ వాళ్ళు. సో ఆ రకంగా వాళ్ళు తీసుకెళ్ళాలి ఎగ్జామ్స్లో. ఇంకో డౌట్ క్లారిఫికేషన్. డౌట్స్ కూడా మేడం స్టూడెంట్ బట్టి డౌట్స్ మారుతూ ఉంటాయి. కొంతమంది స్టూడెంట్ డౌట్స్ ఎక్కువ వస్తుంటాయి, వాటిని క్లారిఫై చేయడానికి సపరేట్ కొంత టైం మనం కేటాయించాలి. ఎలాగైతే టీచింగ్ క్లాసెస్ ఉంటాయో, ఎగ్జామ్స్ ఉంటాయో, డౌట్ క్లారిఫికేషన్. ఈ 3 కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ 4th డైమెన్షన్ ఏంటంటే ఎగ్జామ్ రాసిన తర్వాత స్టూడెంట్ ఎక్కడ వీక్గా ఉన్నాడు, అంటే కాన్సెప్ట్స్లో వీక్గా ఉన్నాడా, అప్లికేషన్లో వీక్గా ఉన్నాడా, ఎనలైజ్ చేయలేకపోతున్నాడా, అంటే న్యూమరసీ కొంచెం వీక్గా ఉందా, అది అర్థం చేసుకోగలగాలి. అర్థం చేసుకోకుండా క్లాస్ చెప్పేసి ఎగ్జామ్ పెట్టడం లాభం ఉండదు. సో అక్కడే ఏంటంటే ఒక సపరేట్ టీం ఉంటుంది మాకు. వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్ పేపర్స్ ఇవాల్యుయేట్ చేసి ఏ స్టూడెంట్ ఎక్కడ వీక్గా ఉన్నారో సంబంధించి చూసి వాళ్ళతో మాట్లాడుతూ సరదా కౌన్సిలింగ్ చేస్తూ ఫ్రెండ్లీగా ఆ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. సో ఇలా 4 partsగా ఐఐటి జే కోచింగ్ జరుగుతుంది.
మోస్ట్లీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మధ్యలోకి వచ్చేసరికి సిలబస్ అంతా ఫినిష్ అయిపోతుంది. ఎందుకంటే ఇంటర్ సెకండ్ ఇయర్ మధ్యలో జనవరిలోనే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ పెడుతుంది. అలాగే ఏప్రిల్లో మళ్ళీ మెయిన్స్ ఉంటుంది, మే జూన్లో అడ్వాన్స్ ఉంటుంది. జనరల్గా మెయిన్స్ బాగా రాస్తే ఎన్ఐటి సీట్ వస్తుంది, అడ్వాన్స్డ్ బాగా రాస్తే ఐఐటి సీట్ వస్తుంది, ఐఐటి. బట్ వీటితో పాటు బిట్ శాట్ ఎగ్జామ్ కూడా రాయిస్తాం. ఎందుకంటే ఐఐటీస్ ఎన్ఐటీస్ ఎంత మంచివో బిట్స్, పిలాని, గోవా కూడా అంతే మంచివి. ఇవి రాయిస్తూ ఉంటాము. అందరూ అనుకునే విధంగా నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువేం కాదు. యాక్చువల్గా ఐఐటీస్, ఎన్ఐటీస్, బిట్స్ కలిపితే, ట్రిపుల్ ఐటీస్ కలిపితే అవి ఆల్మోస్ట్ 50,000 సీట్లు ఉంటాయి. ఇండియాలో 50,000 సీట్స్ ఉంటాయి. సిన్సియర్ చదివే క్యాండిడేట్ మహా అయితే సిన్సియర్ చదివేవాళ్ళు అప్లై చేసిన 10 lakhs ఉంటారు, చదివేవాళ్ళు 2 lakhs మంది ఉంటారు. సో 50,000 సీట్లు అక్కడే అయిపోతాయి, 50,000 సీట్స్. బట్ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఐఐటి ఎన్ఐటి అని కాకుండా వాళ్ళ స్టేట్లో ఉన్న మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో దే వాంట్ టు గో అండ్ స్టడీ. అలాంటి వాళ్ళకి తెలంగాణ స్టేట్ ఎంసెట్, ఏపీ స్టేట్ ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది. ఎంసెట్ ఎగ్జామ్ సేమ్ సిలబస్, సేమ్ టాపిక్సే, బట్ లెవెల్ ఇంకొంచెం ఈజీగా ఉంటుంది, స్పీడ్ కొంచెం ఎక్కువ ఉండాలి. దానికి సపరేట్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ కావాలి. సో దానికి సపరేట్గా వేరే ఫ్యాకల్టీతో వేరే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఈ రకంగా అలా ఇంకోటి గర్ల్స్ మీద ఎక్స్ట్రా ఫోకస్ ఎందుకు చేస్తామంటే గర్ల్స్కి బాయ్స్ కన్నా ఒక 10% మార్క్స్ తక్కువ వచ్చినా కూడా సీట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సూపర్ న్యూమరసీ అని చెప్పి రిజర్వేషన్ ఉంటుంది గర్ల్స్కి. సో డిఫరెంట్ సీట్ వస్తుంది. ఎలాగో మా గర్ల్స్ క్యాంపస్ బాయ్స్ సపరేట్గా ఉంటాయి, హాస్టల్ సపరేట్గా ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఎక్కువ ర్యాంక్స్ కొట్టించచ్చు ఇంకా గర్ల్స్ స్టూడెంట్స్కి. నేను అబ్జర్వ్ చేసేది టెక్నికల్ ఎడ్యుకేషన్లో బాయ్స్ ఎక్కువ వస్తుంటారు, బట్ గర్ల్స్ కూడా రావచ్చు. ఐఐటీస్లో వాళ్ళకి ఐఐటీస్ ఎన్ఐటీస్ రిజర్వేషన్ ఉంది, రిజర్వేషన్ దే కెన్ క్రాక్ ద ఎగ్జామ్ వెరీ ఈజీలీ. అలా ఇంకోటి గర్ల్స్ తీసుకుంటే మీకు కొంతవరకు వాళ్ళు హోమ్ సిక్ ఫీల్ అవుతుంటారు, వాళ్ళని మనం ట్రీట్ చేసే విధానం వేరేలా ఉండాలి. కొంత ఇంకొంచెం ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో, హెల్దీ అట్మాస్ఫియర్లో కొంత టైం వేరే యాక్టివిటీస్ కేటాయిస్తూ చేస్తేనే వాళ్ళు ప్రశాంతంగా చదవగలుగుతారు స్ట్రెస్ లేకుండా. అలా బాయ్స్ని తీసుకుంటే వాళ్ళు ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి. సో కొంత టైం వాళ్ళకి స్పోర్ట్స్ కానీ కేటాయించాలి కొంతవరకైనా కూడా ఆ ఎనర్జీని వెంటౌట్ చేయడానికి, లేకపోతే వాళ్ళలో కూడా స్ట్రెస్ బిల్డప్ అవుతుంటుంది. ఇలాగ డిఫరెంట్ ఆ స్టూడెంట్ 10th బ్యాక్గ్రౌండ్ బట్టి, వాళ్ళు బాయ్ గల దాన్ని బట్టి, హోమ్ సిక్ ఉందో దాన్ని బట్టి, వాళ్ళు ఇందులో వీటి బట్టి డిఫరెంట్ బ్యాచెస్ క్రియేట్ చేసి అందరి మీద ఫోకస్ చేస్తూ ఉంటాం మేడం. ఈ రకంగా ఐఐటి కోచింగ్ ఇస్తూ ఉంటాం. ఇలా ఉంటుంది. ఎస్ సార్. అయితే మీరు ఐఏఎస్ గురించి అలాగే ఐఐటి ఎంట్రన్స్ గురించి చెప్పారు. అలాగే ఇందాక మీరు చెప్పిన కొన్ని కోర్సుల్లో ఐపీఎం ఒకటి, క్లాట్ ఒకటి, సియూఈటీ గురించి చెప్పారు. సో వాటి గురించి చెప్పండి సార్. ఏంటి అసలు, ఎలా ప్రిపరేషన్ ఉంటుంది, వాటికి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అవి చేస్తే? మేడం ఇప్పుడు ఐఐటి గురించి చాలామందికి అవగాహన ఉంది. ఎందుకంటే ఏపీ తెలంగాణలో ఇందా చెప్పే విధంగానే చాలా 70% ఆఫ్ స్టూడెంట్స్ ఐఐటి ఎగ్జామ్ అటెండ్ చేస్తారు. ఎంపీసీ తీసుకుంటే ఇంటర్మీడియట్లో అటెండ్ చేస్తారు. బట్ సియూఈటీ, క్లాట్, ఐపీఎం ఈ 3 ఏవైతే ఉన్నాయో వీటి మీద అవగాహన చాలా తక్కువ ఏపీ తెలంగాణలో. యాక్చువల్గా సియూఈటీ, క్లాట్, ఐపీఎం ఈ 3 ఎగ్జామ్స్ రాయాలంటే ఇంటర్మీడియట్లో ఏ స్ట్రీమ్ మీద తీసుకోవచ్చు. ఎంపీసీ కానీ, ఎంఈసీ, హెచ్ఈసీ, సిఈసీ ఏది తీసుకోవచ్చు. ఇంకోటి శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో, మన కాలేజీలో కూడా ఇవన్నీ స్ట్రీమ్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్లో ఎంపీసీ, ఎంఈసీ, హెచ్ఈసీ అన్నీ ఉన్నాయి. అయితే స్టూడెంట్ జాయిన్ అయినప్పుడే ఈ 3లో ఏది తీసుకోవాలన్న క్లారిటీ అవసరం. సో దట్ డే 1 నుంచి కూడా వాటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అయితే బిఫోర్ ఎగ్జామ్ ఏంటి తెలుసుకునే ముందు అసలు ఈ ఎగ్జామ్ రాసి క్లియర్ చేస్తే నెక్స్ట్ లైఫ్ ఏంటో మీరు అడిగారు కదా మేడం, ఎలా ఉంటుంది ఫ్యూచర్. ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ వన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లాట్ ఎగ్జామ్ రాస్తే దే విల్ గో ఇన్ టు నేషనల్ లా యూనివర్సిటీస్. ఓన్లీ ఎన్ఎల్యూస్ అనే కాకుండా ఇండియాలో చాలా లా కాలేజెస్ క్లాట్ ఎగ్జామ్ మార్క్స్ బట్టి అడ్మిషన్ ఇస్తుంటాయి. అయితే ఎన్ఎల్యూస్లో టాప్ చాలామంది తెలిసిన విషయం ఏంటంటే హైదరాబాద్ నల్సార్ ఉంది, నల్సార్ టాప్ నేషనల్ లా యూనివర్సిటీ. బెంగళూరులో ఎన్ఎల్ఎస్ఐయు అని చెప్పి ఎన్ఎల్ఎస్ఐయు, విశాఖపట్నంలో డిఎస్ఎన్ఎల్యు అని చెప్పి ఇలా చాలా ఎన్ఎల్యూస్ ఉన్నాయి. వీటిలో ఒక 5 years కోర్స్ చేస్తే, బిఏఎల్ఎల్బి కోర్స్ చేస్తే తర్వాత హ్యూజ్ శాలరీతో జాబ్స్ వస్తాయి ఎంఎన్సీస్లో. ఎలా అయితే ఇంజనీరింగ్ మంచి కాలేజీలో చేస్తే వస్తాయో, ఇంజనీరింగ్ ఐఐటీస్, ఎన్ఐటీస్ ఎలా అయితే కెరీర్ ఉంటుందో, లా కూడా ఎన్ఎల్యూస్లో చేయడం వల్ల అంత మంచి కెరీర్ ఉంటుంది. అయితే కాంపిటీషన్ తక్కువ. ఐఐటీస్ కన్నా కూడా, ఎన్ఐటీస్ కన్నా కూడా ఎన్ఎల్యూస్ కాంపిటీషన్ తక్కువ క్లాట్ది. సో లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కార్పొరేట్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు డెఫినెట్గా దీనికి వెళ్ళొచ్చు. గవర్నమెంట్ జాబ్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా ఎన్ఎల్యూస్ చదివిన తర్వాత, లా అయిన తర్వాత సివిల్స్ ఈజీగా రాయగలరు, సివిల్స్ ఎగ్జామ్ లేదా జడ్జ్ ఎగ్జామ్ ఈజీగా రాయగలరు. ఎందుకంటే శరత్ చంద్ర జ్యుడిషియల్ అకాడమీ ఉంది మనకి, మేము చూస్తుంటాం. మా జ్యుడిషియల్ అకాడమీలో వచ్చే స్టూడెంట్స్ కూడా ఎన్ఎల్ నుంచి అయితే వస్తున్నారో ఎల్ఎల్బి చేసి వాళ్ళకి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి, జడ్జ్ ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు వాళ్ళు. ఇది క్లాట్ ఎగ్జామ్ మేడం. అయితే క్లాట్ ఎగ్జామ్ మేము ఎలా ట్రైన్ చేస్తామంటే స్టూడెంట్స్ని అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ లీగల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. లీగల్ రీజనింగ్ అదొక్కటే ఎక్స్ట్రా. లీగల్ రీజనింగ్ అంటే ఈ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్ ఎలాగో అన్ని ఎగ్జామ్స్కి అవసరమే, లీగల్ రీజనింగ్ ఎక్స్ట్రా చెప్పాలి. అది మాస్టర్ చేస్తే ఈజీగా వాళ్ళు
క్లాట్ రాయగలుగుతారు. క్లాట్ నాలెడ్జ్తోనే చాలా ఎగ్జామ్స్ రాయొచ్చు. లా ఎగ్జామ్స్ ఇంకా ఉన్నాయి, ఐలెట్ ఎగ్జామ్ అని, తర్వాత ప్రైవేట్ లా కోర్ ఎగ్జామ్స్ అన్నీ రాయగలుగుతారు. ఇది ఒక సెట్ క్లాట్. నెక్స్ట్ ఐపీఎం అనేది ఏంటంటే ఇండియాలో ఉన్న టాప్ మేనేజ్మెంట్ కాలేజెస్లో, అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ ఐఏఎమ్స్ కానీ, లేదా ఈవెన్ నల్సర్లో కూడా లా కాకుండా బీబీఏ కూడా ఉంది, లేదా ఐఐఎఫ్టీ కానీ, ఐఏఎంలో స్పెసిఫిక్గా కొన్ని రోహ్తక్ అని, ఇండోర్ అని, రాంచీ అని చెప్పి, జమ్మూ, బోధ్గయా వీటికి ఎంటర్ అవ్వచ్చు ఏది ఐపీఎం ఎగ్జామ్ రాస్తే. ఎవరైతే ఈ ఐపీఎం ఎగ్జామ్ రాసి వీళ్ళు బీబీఏ ఎంబీఏ చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా వెరీ హై శాలరీస్ జాబ్స్ వస్తాయి. ఎందుకంటే మేనేజ్మెంట్ జాబ్స్ ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి. కార్పొరేట్లో మంచి కాలేజీలో నుంచి ఎంబీఏ చేసిన వాళ్ళని తీసుకుంటున్నారు. ఎంబీఏ ఐఏఎంలో చేయాలంటే మామూలుగా అయితే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత క్యాట్ ఎగ్జామ్ వెళ్తారు, క్యాట్. బట్ అది హైలీ కాంపిటేటివ్, అది కష్టం. ఇది ఈజీ, ఇంటర్లో ఐపీఎం రాసి వెళ్ళడం ఈజీ. సో ఇది ఈజియర్ పాత్ అనమాట యాక్చువల్గా. అయితే అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలామంది రాయట్లే ఐపీఎం ఎగ్జామ్, అవేర్నెస్ లేకపోవడం వల్ల. సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో మోస్ట్లీ మన కాలేజ్ ఒకటే ఆల్మోస్ట్ ఉంది ఐపీఎం ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, అంటే ఇంటర్మీడియట్తో పాటు ఇచ్చేది. సో మనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో క్లాట్లో చాలా ర్యాంక్స్ వచ్చాయి, క్లాట్లో ఐపీఎంలో చాలా ర్యాంక్స్ వచ్చాయి. మన స్టూడెంట్స్ ఐఎమ్స్కి వెళ్ళారు, ఈ నల్సర్ కాలేజ్ వెళ్ళున్నారు. ఇంకా మూడో తీసుకుంటే క్లాట్ ఐపీఎం కాకుండా మూడోది సియూఈటీ. సియూఈటీ అనేది ప్రొఫెషనల్ కోర్స్ ఏం కాదు. అది అంటే ఇప్పుడు క్లాట్ అనేది లా కోర్సు, ఐపీఎం మేనేజ్మెంట్. బట్ సియూఈటీ అనేది ఏంటంటే డైవర్స్. అది అంటే టు గో ఇన్ టు సెంట్రల్ యూనివర్సిటీస్. అందులో మీరు బీఎస్సీ చేస్తారా, బీఏ, బీకామ్, బీబీఏ, వాళ్ళ ఇష్టం. దేనికైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ సియూఈటీ. 2021 దాకా కూడా ఎగ్జామ్ లేదు. ఆ రోజు దాకా కూడా ఇంటర్మీడియట్లో మార్క్స్ ఎక్కువ వస్తే దాన్ని బట్టి తీసుకునేవాళ్ళు. ఎవరు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియూ కానీ, ఢిల్లీ యూనివర్సిటీ కానీ, బెనారస్ యూనివర్సిటీ కానీ, జామియా మిలియా కానీ, దే యూస్ టు టేక్ బేస్డ్ ఆన్ 12th క్లాస్ మార్క్స్. బట్ ఇప్పుడు డిఫరెంట్ స్టేట్ బోర్డ్స్ మార్క్స్ అన్నీ వేరు ఉండడం వల్ల అది కంపేర్ చేయడం కష్టం అయ్యి అవన్నీ తీసేసి ఇప్పుడు ఒక ఎగ్జామ్ పెట్టడం జరిగింది, సియూఈటీ ఎగ్జామ్ అనేది. అది రాయడం వల్ల దే కెన్ గో ఇన్ సెంట్రల్ యూనివర్సిటీస్. అయితే ఇది ఎలాంటి కెరీర్ ఇస్తుంది అంటే, కెరీర్ బీకామ్ అయితే దాని తగ్గ కెరీర్, బీఏ అయితే జర్నలిజం కానీ, బీఎస్సీ అయితే అకార్డింగ్గా వాట్ ఎవర్, అంటే స్ట్రీమ్స్ వేరేవి, ఇవన్నీ సింగిల్ కాదు. ఎనీ యూనివర్సిటీ ఎనీ కైండ్ ఆఫ్ కోర్స్కి కామన్ ఎగ్జామ్ అనమాట. అయితే సియూఈటీ సిలబస్ ఏంటంటే ఓన్లీ ఎన్సీఆర్టీసే ఉంటాయి. అంటే సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ 12th క్లాస్ సిబిఎస్ఈలో ఉన్న సిలబస్ మాత్రమే ఉంటుంది. అందుకనే మన శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఎవరైతే ఇంటర్తో పాటు ఐఏఎస్ ఫౌండేషన్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఎలాగో మేము చెప్పేది ఎన్సీఆర్టీసీ ఎక్కువ ఫోకస్, వాళ్ళు సియూఈటీ ఈజీగా రాయగలుగుతారు. సపరేట్గా సియూఈటీ కోసం జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఐఏఎస్ ఫౌండేషన్తో సియూఈటీ రాసేస్తారు. కానీ ఐపీ మ్యాట్ క్లాట్ అలా కాదు. ఐపీ మ్యాట్ క్లాట్ కొంతవరకు ఐఏఎస్ అలా కాకుండా కొంత ఎక్కువగా బేసిక్ న్యూమరసీ కానీ ఇంగ్లీష్ కానీ అవసరం ఉంటుంది. సో ఈ 3 కోర్సులు కూడా మన శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో సపరేట్ బ్రాంచెస్లో రన్ అవుతూ ఉంటాయి మేడం. ఇది ఓకే సార్. అయితే ఈ కోర్సులకు సంబంధించి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఎక్కువగా అడిగే డౌట్స్ ఏముంటాయి సార్ మీ దగ్గర వాళ్ళు? మేడం స్టూడెంట్స్ పేరెంట్స్ కంపేర్ చేస్తే స్టూడెంట్స్ డౌట్స్ ఎలా ఉంటాయంటే, ఈ కోర్స్ నేను చదవగలనా, ఎగ్జామ్ క్రాక్ చేయగలమా, కష్టమా అన్న క్వశ్చన్స్ వాళ్ళకు ఉంటాయి. పేరెంట్స్కి ఎలా ఉంటాయంటే, ఈ కోర్స్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, మోస్ట్లీ ఎలాంటి జాబ్స్ వస్తాయి, ఈ డౌట్ వాళ్ళలో ఉంటుంది. అయితే ఈ రెండు గురించి మాడే ముందు ఫస్ట్ కామన్ డౌట్ ఎక్కువ పేరెంట్స్కి, మా అబ్బాయి 10th మార్క్స్ ఇంత వచ్చాయి అంటే యావరేజో లేదా మెరిటో, దే విల్ కేటగరైజ్, వాళ్ళే కేటగిరీ పెట్టేసుకుంటారు. మా అబ్బాయి మెరిట్ అనో లేదా మా అమ్మాయి యావరేజ్ అనో వాట్ ఎవర్, దాంతో వస్తారు మన దగ్గరికి వచ్చి, ఇలా మా అబ్బాయి మెరిట్ అండి లేదా యావరేజ్ అండి, ఏ కోర్స్ చేస్తే బెటర్గా ఉంటుంది, ఏ సబ్జెక్ట్ అబ్బాయి ఇంట్రెస్టో మాకు తెలియదు, 10thలో అబ్బాయికి సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఒకేలా వచ్చాయని చెప్తుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేయాలంటే, నేను కానీ మా కాలేజ్లో ఉన్న కౌన్సిలర్స్ కానీ ఏం చేస్తామంటే, అసలు ఆ స్టూడెంట్ ఎందులో స్ట్రాంగ్, ఏ సబ్జెక్ట్లో, 10th క్లాస్ మార్క్స్ బట్టి ఏ స్ట్రాంగ్గా చెప్పలేం. ఎందుకంటే మేడం 10th క్లాస్ ఎగ్జామ్ అనేది ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న కొన్ని క్వశ్చన్స్ అలా ఇస్తారు, అది బాగా గుర్తుంచుకోగలిగితే బయాడ్ చేయగలిగితే రాస్తారు, మార్క్స్ వచ్చేస్తాయి. కానీ ఇంట్రెస్ట్ వేరు. ఇంట్రెస్ట్ అంటే టెక్స్ట్ బుక్లో ఉండదని కాకుండా ఆ సబ్జెక్ట్ గురించి ఎంతసేపు ఆలోచించగలరు, ఆ సబ్జెక్ట్ మీదే ఎంతసేపు కూర్చొని చదవగలరు, ఆ సబ్జెక్ట్ మీద బుక్లో ఉంది కాకుండా బయట విషయాలు ఇస్తే, అప్లికేషన్ ఇస్తే ఎంతో రాయగలనేది ఇంపార్టెంట్. సో దాని మీద బేసే మేము స్టూడెంట్స్తో కౌన్సిలింగ్ చేసి ఎక్కువసేపు మాట్లాడి ఆ స్టూడెంట్ యొక్క స్ట్రెంత్ ఏంటి, అంటే ఇంజనీరింగ్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా, ప్యాషన్ ఉందా. సో సార్ అయితే వీటిలో ఇంకా మెరిట్ కానీ లేకపోతే యావరేజ్ స్టూడెంట్స్ అనేది ఉండదు, వాళ్ళ ఇండివిజువల్గా వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంది అనేది మీరు. అవును మేడం, ఎందులో ఇంట్రెస్ట్ ఉంది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకొకటి ఫస్ట్ అది ఇంపార్టెంట్, దాన్ని బట్టి మేము డివైడ్ చేస్తాం వాళ్ళకి. అంటే మేము సజెస్ట్ చేస్తాం వాళ్ళకి ఇంజనీరింగ్ సైడ్ అంటే ఐఐటి, ఎన్ఐటి, బిట్స్, ఎంసెట్ అది మోర్ సూట్ అవుతుందా,
లేదా వాళ్ళకి ఐపీఎం రాసి మేనేజ్మెంట్స్ వెళ్దాం అనుకుంటున్నారా, క్లాటా లేదా ఐఏఎస్ ఫౌండేషన్ అనేది మేము సజెస్ట్ చేస్తాం. దెన్ దే కెన్ టేక్ ఎ డెసిషన్. దీంతో పాటు ఇంకోటి, ఈ వచ్చిన స్టూడెంట్ ఒకవేళ నిజంగా మెరిట్ కాదనుకుందాం, యావరేజ్ అనుకుందాం. యావరేజ్ అంటే ఏంటి, 10th ఎగ్జామ్ మార్క్స్ తక్కువ వచ్చే అర్థం అంతే. సో వాళ్ళు ఏ క్లాస్లో స్టక్ అయ్యారు అంటే, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ వీక్ అనుకుందాం, లేదా ఇంకేదో ఇంగ్లీష్ వీక్ అనుకుందాం. అబ్బాయి చదివిన 10th అయినా కూడా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా 7th 8th క్లాస్ దాకా నాలెడ్జ్ బాగుండొచ్చు వాళ్ళకి. ఆ తర్వాత 3 సంవత్సరాలు కొంచెం డల్గా ఉండొచ్చు, వాట్ ఎవర్. సో అక్కడి నుంచి ఫౌండేషన్ బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని మనం ఇంటర్మీడియట్ స్టార్ట్ చేయకూడదు. ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేయకూడదు. ఒక 2-3 months ఆ వెనకాల 3-4 క్లాసెస్లో ఉన్న ఇంపార్టెంట్ ఫండమెంటల్స్ని కవర్ చేయాలి. ఎవరైతే కొంచెం యావరేజ్ అనుకుంటున్నారో, లేదా 7th 8th 9th బాగా చదవలేదు, యాక్చువల్ స్టూడెంట్ బాగా తెలివైనోడే, కానీ వాళ్ళ స్కూలింగ్ బాగాలేకపోవడం వల్ల, లేదా అట్మాస్ఫియర్ బాగాలేకపోవడం వల్ల బాగా చదువు ఉండకపోవచ్చు, టైం స్పెండ్ చేసి ఉండకపోవచ్చు, అంతే. దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ సందం చేస్తాం. కాన్సన్ట్రేషన్ కొంచెం వీక్గా ఉందనుకోండి పిల్లలకి, వాళ్ళకి ఎక్కువ టైం మనం రీడింగ్ హ్యాబిట్స్ పెంచడం కానీ యూజ్ చేయాలి. అదే వాళ్ళకి అప్లికేషన్ వీక్ ఉందనుకోండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉండాలి. అదే ఫిజిక్స్ ఇందా చెప్పినట్టుగా ఫిజిక్స్ బాగా వీక్ అనుకోండి, భయపడుతున్నారు అనుకోండి, ఫిజిక్స్లో బాగా సింపుల్ లెవెల్కి వెళ్ళిపోయి ఆ సింపుల్ లెవెల్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయించాలి. అది వాళ్ళకి గేమ్ లాగా సరదాగా ఆడుకుంటున్నట్టుగా. డిజిటల్ బోర్డు మీద ఇప్పుడు ఎలా కొత్త టెక్నాలజీ వచ్చింది కాబట్టి, ఎలాగో మా క్లాసులో డిజిటల్ బోర్డ్సే, వైట్ బోర్డ్స్ ఇప్పుడు వదిలేసాము. అందులో వీడియోస్ చూపించడం కానీ, అంటే ఇమాజిన్ చేసుకోవడానికి ఏదైనా కాన్సెప్ట్ని ఇమాజిన్ చేసుకోలేకపోతే డిజిటల్ బోర్డు యూజ్ చేయడం కానీ, అంటే ఆ స్టూడెంట్ బట్టి ఒక 3-4 months టైం పడుతుంది. మెరిట్ స్టూడెంట్ ఆల్రెడీ వెరీ స్ట్రాంగ్ ఉన్నారనుకోండి, స్కూల్ బట్టి ఉంటుంది, డైరెక్ట్గా స్టార్ట్ చేసి ఫాస్ట్ తీసుకెళ్ళిపోతాం. బట్ ఈ రిమైనింగ్ స్టూడెంట్స్కి మాత్రం కొంచెం టైం తీసుకొని స్ట్రెంత్ అని తీసుకెళ్తాం అనమాట. సో ఇంకోటి కెరీర్ ఆపర్చునిటీస్, అంటే హౌ డూ దే వాంట్ టు సీ దెమ్సెల్వ్స్. వాళ్ళు లాయర్గా చూద్దాం అనుకుంటారా, వాళ్ళు ఒక మంచి మేనేజర్లా చూద్దాం అనుకుంటున్నారా, ఇంజనీర్ లాగానా, లేదా ఒక సివిల్ సర్వెంట్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐఆర్ఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, లేదా గవర్నమెంట్ ఏమైనా చూద్దాం అంటే వాళ్ళు కొంతమందికి న్యాచురల్గా ఉంటుంది లోపల నుంచి నేను అవుదాం అనుకుంటున్నానని. అది ఐడెంటిఫై చేయకపోవడం వల్ల పేరెంట్స్ మెడిసిన్ ఇంజనీర్ తోయేస్తుంటారు. బట్ ఐడెంటిఫై చేసేలా కొంచెం మాట్లాడితే అర్థమవుతుంది. వాళ్ళు దానికి తగ్గట్టుగా మేము కూడా మౌల్డ్ చేస్తాం. ఈ పేరెంటల్ కేర్ ఏదైతే ఇంట్లో ఉండేదో 10th దాకా, మా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో చాలా అవసరం పేరెంట్స్, ఎందుకంటే ఈ పిల్లలకి అవసరం. పిల్లలు ఇంటర్మీడియట్ చిన్నపిల్లలు ఇంకా వాళ్ళు యాక్చువల్గా మెచ్యూర్ అయ్యి ఉండరు కూడా మెంటల్గా. వాళ్ళ లెవెల్స్ ఒకప్పుడు పిల్లలు వేరు మెంటల్గా హైపర్ యాక్టివ్గా ఉంటున్నారు పిల్లలు ఇప్పుడు. సో ఓన్లీ కూర్చోబెట్టి కాల్ చెప్పేసి వర్క్ చేయొచ్చు సరిపోదు. వాళ్ళు అర్థం చేసుకోవాలి, కౌన్సిలింగ్ చేస్తుండాలి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారో బాగా అప్రిషియేట్ చేయాలి, ఎక్కడ వీక్గా ఉన్నారో దానికి ఎక్కువ టైం స్పెండ్ చేయించాలి. ఇటువంటి చేస్తుండాలి. కొన్ని స్పోర్ట్స్ క్లాస్ పెడుతుండాలి, వేరే కాలేజ్ పంపిస్తుండాలి, కాంపిటీషన్స్కి ఇంటరాక్షన్ పెంచాలి. ఇవన్నీ చేస్తుంటాం అనమాట. అంటే వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం మేము. నాట్ జస్ట్ ఫినిషింగ్ సిలబస్ చెప్పడం, నీకు ఎక్కువ వచ్చాయంటే నువ్వు ఈ సెక్షన్, తక్కువ ఈ సెక్షన్ అలా డివైడ్ చేయకూడదు. యాక్చువల్గా వీ హ్యావ్ టు ఐడెంటిఫై దమ్, అప్రిషియేట్ దమ్ అండ్ ప్రోగ్రెసివ్లీ వీ హ్యావ్ టు ఎన్హాన్స్ దేర్ క్యాపబిలిటీస్. ఈ రకం ఉంటుంది మేడం మోస్ట్లీ. సార్ అయితే కౌన్సిలింగ్ గురించి కూడా మీరు చెప్పారు కదా ఇందాక. ఇప్పుడు యావరేజ్ మెరిట్ స్టూడెంట్ అనేది పక్కన పెట్టేద్దాం. ఒక స్టూడెంట్కి మీరు చెప్పిన వాటిలో ఒక కోర్స్ చేయాలని అనిపించింది, బట్ అతని మార్కులు పోనీ యావరేజ్గా ఉన్నాయి అనుకోండి, తనకి చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ నేను క్యాపబుల్లా కాదా అన్న ఒక ఆలోచనలో వాళ్ళు ఉంటారు. భయం కూడా ఉంటుంది చాలా మంది స్టూడెంట్స్కి. పేరెంట్స్ తో స్టూడెంట్స్ కూడా భయం ఉంటుంది. కోర్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ నేను చేయగలనా లేదా, మీరు అన్నట్టుగా ఎగ్జామ్ నేను క్రాక్ చేయగలనా లేదా అన్న ఇది ఉంటుంది. వాళ్ళకి కౌన్సిలింగ్ ఎంతవరకు హెల్ప్ అవుతుందంట వాళ్ళకి? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ మైండ్లో ఏ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ ఎగ్జామ్ నేను క్లియర్ చేయగలను క్వశ్చన్ వచ్చినప్పుడు వాళ్ళకి మేము ఏం చెప్తామంటే, ఈ ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీ ఎగ్జామ్ ఉందనుకుందాం, ప్రిపేర్ అయ్యారు, క్లియర్ చేయలేకపోయినా మెయిన్స్లో బాగా ఎన్ఐటీ వస్తుంది, అది క్లియర్ చేయలేకపోయినా బిట్స్ రాయొచ్చు, అది మిస్ అయినా ఎంసెట్ రాయొచ్చు, లేదా ప్రైవేట్ యూనివర్సిటీ చాలా ఉన్నాయి. అంటే వాళ్ళు చదవడం మొదలుపెట్టిన తర్వాత అదొక్కటే వస్తుందని పెట్టుకోకుండా వాళ్ళకి జర్నీ కష్టపడతారు. ఎందుకంటే లాస్ట్ 3-4 monthsలో కూడా ఒక యావరేజ్ స్టూడెంట్ ఐఐటీ క్రాక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కొంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయినప్పుడు 60%, 70% స్కోర్ ఉన్నారు. ఇది 10th క్లాస్లో. ఫస్ట్ 1 year స్లోగా గ్రోత్ స్లోగా ఉంటుంది, నెక్స్ట్ 1 year చాలా ఫాస్ట్ గ్రో అవుతారు, ఐడి కొట్టేస్తారు కొంతమంది. అంటే ఇనీషియల్ స్టేజ్లో వాళ్ళకి నమ్మకం లేంటే మనం చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నారో లాస్ట్లో ఎస్ ఆర్ నో ఉండదు. అంటే వస్తుంది రాదు ఉండదు, ఖచ్చితంగా వస్తుంది. ఏది వస్తుంది, అది ఐఐటీ వస్తుందా, ఎన్ఐటీ వస్తుందా, బిట్స్ వస్తుందా అనేది మ్యాటరే, కానీ రాకుండా అది ఉండదు. సేమ్ క్లాట్ రాశారనుకోండి, ఎన్ఐఎల్స్ రాకపోవచ్చు, బట్ ఇది అదర్ గుడ్ కాలేజెస్ అవి వస్తాయి. సో ఏదో ఒకటి వస్తుంది అనే కాన్ఫిడెన్స్తో ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా కష్టపడగలుగుతారు. అదే అది వస్తే వచ్చినట్టు అది ఇంకే రానట్టు అన్నది ప్రెషర్ బిల్డప్ అవుతుంది. సో అటువంటి యాటిట్యూడ్ వాళ్ళు క్రియేట్ చేయాలంటే మనం ఆల్రెడీ మా దగ్గర చదువుకొని మంచి ర్యాంక్స్ వచ్చి రీసెంట్గా
వేరే వేరే కాలేజీకి వెళ్ళిన పిల్లలు కానీ ఐఏఎస్ ఫౌండేషన్ అనుకోండి, ఐఏఎస్ ఐపీఎస్ పిలిపిస్తాం. ఎందుకంటే మా దగ్గర చాలా మంది ఉంటారు వాళ్ళు వచ్చిన వాళ్ళు. లేదా క్లాట్ అయితే ఎన్ఎల్కి పిలిపిస్తుంటాం. పిలిపించి వాళ్ళతో ఇంటర్డ్ అవుతారు. అప్పుడు పర్టికులర్గా ఎవరైతే కొంచెం మెరిట్ కాకుండా కూడా క్రాక్ చేశారో, మెరిట్ కాకుండా ఐఏఎస్ క్రాక్ చేశారో అటువంటి పిలిపిస్తుంటాం ఎక్కువగా. అటువంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి దే కెన్ అసోసియేట్ అండ్ ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ అనమాట. ఓహో వీళ్ళు కూడా మాలాగే ఫస్ట్లో అంత స్ట్రాంగ్ కాదు, కానీ దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్. సో మనం కూడా చేయగలం. మోటివేషన్ ఇంపార్టెంట్. నాకు తెలిసి మోస్ట్లీ సెల్ఫ్ మోటివేషన్ లేదా నేచర్ మోటివేషన్ కరెక్ట్గా ఉంటే స్టూడెంట్ కెన్ డూ వండర్స్. మిరాకిల్స్ చేయొచ్చు. చెప్పాలంటే మిరాకిల్స్ జరుగుతుంటాయి రెగ్యులర్గా. మనం ఐడెంటిఫై చేయం. కానీ మిరాకిల్ అంటే ఏంటంటే ఇప్పుడు కెమిస్ట్రీ ఒక కాన్సెప్ట్ ఉందనుకోండి, మామూలుగా అర్థం కాదు స్టూడెంట్కి, కానీ మోటివేట్ కూడా అర్థమైపోతుంది. అది కూడా మిరాకిలే. ఓన్లీ ఎగ్జామ్ ర్యాంక్ రావడమే కాదు. సో వాళ్ళ లైఫ్లో ఆ 2 ఇయర్స్లో మిరాకిల్స్ ఐడెంటిఫై చేయాలి మనం. చూడు నువ్వు చేయగలిగావు, యాక్చువల్లీ టఫ్ ప్రాబ్లము అంటే నో యూ ఆర్ వెరీ గుడ్ ఇన్ కెమిస్ట్రీ చెప్పాలి అతనికి. అంతేగాని నీ మార్క్స్ తక్కువ వచ్చాయి, నువ్వు చేయలేవు, అసలు లాంగ్వేజ్ యూస్ చేయకూడదు. టీచర్స్ అయినా కౌన్సిలర్స్ అయినా లాంగ్వేజ్ యూస్ చేయకూడదు. అటువంటిది ఎప్పుడూ ఆ పాజిటివ్ వైబ్రేషనే ఉండాలి స్టూడెంట్లో. సో మా కాలేజీలో ఫ్యాకల్టీ అయినా కౌన్సిలర్స్ అయినా ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళైనా ఎగ్జామ్ పేపర్స్కి వి యూజ్ ఏఐ. ఇప్పుడు ఎలాగో ఏఏ వచ్చింది కాబట్టి ఏఏ ప్రకారం ఏంటంటే ఏ టాపిక్ మీదైనా కూడా స్టూడెంట్ లెవెల్ బట్టి క్వశ్చన్ జనరేట్ చేయొచ్చు. డిఫరెంట్ లెవెల్స్ జనరేట్ చేయొచ్చు. స్టూడెంట్ లెవెల్ బట్టి క్వశ్చన్ చేస్తుంటారు అనమాట. సో అలా పాజిటివ్గా తీసుకెళ్తుంటే డెఫినెట్గా దే కెన్ క్రాక్ మేడం. సో మీరు అన్న క్వశ్చన్కి నేను చేయగలనా లేదా అని డౌట్ ఫస్ట్ క్లియర్ చేసేయాలి వాళ్ళకి. గ్రాడ్యువల్గా దే విల్ బికమ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ దే విల్ డూ ఇట్. యాక్చువల్లీ నాకు తెలిసి ఇదే ఒక యూనిక్ స్ట్రాటజీ కూడా నాది. నేను ఐఐటి మెడ్రాస్ చదువుకున్నప్పుడు కూడా నేను అదే ఐడెంటిఫై చేశాను. నాతో పాటు నాకన్నా బెటర్ ర్యాంకులు వచ్చిన ఐఐటి మెడ్రాస్కి వెళ్ళిన తర్వాత నాకన్నా బెటర్ ర్యాంక్ వచ్చి చూశాను. వాళ్ళు యాక్చువల్గా 9th 10th మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళే, కొంతమంది నాకన్నా కూడా బాగా తక్కువ వచ్చిన ఉన్నారు. బట్ దే ఆర్ ఏబుల్ టు క్రాక్ అండ్ కమ్ ఇన్ టు ఐఐటీస్ అనమాట. అలా నేను అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్ క్లియర్ చేసినప్పుడు కూడా చూశాను. 10th ఇంటర్ డిగ్రీ కూడా మామూలు చదివిన వాళ్ళు కూడా మంచి ర్యాంక్స్ కొట్టారు. అవి చూసినప్పుడు నాకు అర్థమైంది, ర్యాంక్ రావడానికి మన బ్యాక్గ్రౌండ్ మెరిట్కి పెద్ద సంబంధం ఉండదు. అప్రోచ్ కరెక్ట్గా ఉండాలి, అట్మాస్ఫియర్ బాగుండాలి, మళ్ళీ మోటివేట్ చేసే వాళ్ళకి కరెక్ట్గా ఉండాలి, నెగిటివ్తో రాకూడదు. తర్వాత మనం హ్యూమన్ బీయింగ్ని ఎప్పుడు చదువుతూ కూర్చుంటే అవ్వదు. హ్యూమన్ బీయింగ్ని కొంచెం ఎంజాయ్ చేస్తుండాలి. ఎంటర్టైన్మెంట్ అనేది అవసరం పిల్లలకి. యోగా అవ్వచ్చు, మెడిటేషన్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, ఇంటరాక్షన్ అవ్వచ్చు. మేము గెలుస్తున్నాం అని అనిపిస్తుండాలి కంటిన్యూస్గా. ఎప్పుడో ఫైన్ ఒకసారి గెలవడం కాదు, ప్రతి వీక్ ఏదో గెలుస్తున్నా ఫీలింగ్ క్రియేట్ చేయాలి. సో వీటిని నేను ఇంబైబ్ చేసే శరత్చంద్ర జూనియర్ కాలేజ్ కానీ, శరత్చంద్ర ఐఐటి అకాడమీ కానీ, ఐఏఎస్ అకాడమీ కానీ ఈ ప్రిన్సిపల్స్ మీదే ఫామ్ అయింది మేడం. ఓకే. సో సార్ అయితే బయట చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ కానీ, ఐఐటి అకాడమీ కానీ, జూనియర్ కాలేజ్ కానీ ఇక్కడికే ఎందుకు రావాలి? ఏంటి డిఫరెన్స్ వాళ్ళకి మీకు? మేడం ఇప్పుడు ఇందాక చెప్పిన పాయింట్స్తో పాటు ఇందాక ఏవైతే ఏ ప్రిన్సిపల్స్తో మేము కాలేజ్ రన్ చేస్తున్నామో, ఎటువంటి ఐడియాస్తో ముందుకు వెళ్తున్నాం, ఐడియాలజీతో అనే పాయింట్ ఒకటి యూనిక్నెస్ మాది. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే శరత్చంద్ర కాలేజ్ కానీ, ఐఐటి అకాడమీ, ఐఏఎస్ అకాడమీ అన్నింటిలో కూడా, క్లాట్ ఐపీ అన్నింటిలో కూడా నేను ఎక్కువ ఫోకస్ చేసేది టీమ్ మీద. టీచింగ్ టీమ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి టీచింగ్ టీమ్ ఉందనుకోండి. ఆ టీచ్ చేసే వాళ్ళు ఐఐటీస్ ఎన్ఐటీస్లో చదువుకొని ఆ తర్వాత టీచ్ చేస్తూ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయొచ్చు తీసుకున్నాను. ఎందుకంటే ఆ ఫ్యాకల్టీ ఆల్రెడీ ఐఐటి ఎన్ఐటి క్లియర్ చేసి ఉంటే అతని సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు ఎగ్జామ్ క్రాక్ చేసే యాటిట్యూడ్ ఉంటుంది. ఆ యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. పిల్లలకి మనం ఓన్లీ సిలబస్ చెప్పడమే కాదు, ఎగ్జామ్ క్రాక్ చేసే ఇన్స్టింక్ట్, ఆ క్రాక్ చేసే యాటిట్యూడ్ డెవలప్ చేయాలి. అది డెవలప్ చేయగలుగుతారు టీచింగ్ టీమ్. ఫర్ సివిల్స్ ఐఏఎస్ ఉందనుకోండి, సివిల్స్ ఆడి రాసి ఇంటర్వ్యూకి వెళ్ళి దగ్గరలో 1 or 2 మార్క్స్లో మిస్ అయిన వాళ్ళు, ఎవరైతే సివిల్స్ క్రాక్ చేసి ఉండేవాళ్ళు బట్ దగ్గరలో మిస్ అయిన వాళ్ళు, ఆ తర్వాత టీచింగ్ బాగా ఎక్స్పీరియన్స్తో వచ్చిన వాళ్ళని తీసుకుంటూ ఉంటాను. సో దట్ వాళ్ళు ఏంటంటే డైనమిక్గా ఉంటారు, ప్రజెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనుకుని చెప్పగలుగుతుంటారు. సో ఓవరాల్ క్లాట్ ఉందనుకోండి, ఆ లీగల్ చెప్పేవాళ్ళు ఆల్రెడీ లాయర్సే, ఆల్రెడీ ఎల్ఎల్బి చేసి వచ్చిన వాళ్ళు తీసుకుంటుంటాను. సో నేను టీచింగ్ టీమ్ని ఐ టేక్ ప్రొఫెషనల్స్, ఎక్స్పీరియన్స్తో పాటు ప్రొఫెషనల్స్ అందులో నుంచి వచ్చిన తీసుకుంటుంటారు. అది ఫస్ట్ యూనిక్ థింగ్ మన కాలేజ్లో. సెకండ్, టీచింగ్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో మేము అంతే ఇంపార్టెన్స్ ఎగ్జామ్ పేపర్ డిజైనింగ్ సపరేట్ టీమ్ ఉంటుంది, రీసెర్చ్ అనాలిసిస్ టీమ్ ఉంటుంది. మెటీరియల్ కానీ క్వశ్చన్ పేపర్స్ ఎలా చేస్తారంటే వాళ్ళు ఎగ్జామ్స్ అనేది ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. క్లాట్ ఎగ్జామ్ అయినా ఎవ్రీ ఇయర్ ప్యాటర్న్ మారుతూ ఉంటుంది, ఐఏఎస్ అయినా ఏదైనా కూడా. ఆ మారుతున్న ప్యాటర్న్ అర్థం చేసుకుంటూ ఆ సంవత్సరం వచ్చిన పిల్లలకి మెటీరియల్ కానీ క్వశ్చన్ పేపర్స్ మారుస్తూ ఇవ్వాలి. ఆ టీం బాగా ఫోకస్ చేస్తారు, మంచి టీం ఉంటుంది దానికి. ఇంకో టీం ఏంటంటే కౌన్సిలింగ్ టీం. ఇది చాలా ఇంపార్టెంట్. పిల్లలు అనేవాళ్ళు మిషన్స్ కాదు, వాళ్ళు మనుషులు కాబట్టి మిషన్స్ లాగా 7 to 9 స్టడీ అవర్స్, 9 to 1 క్లాస్ ఎగ్జామ్ అలా సరిపోతుంది. సో పిల్లలకి ఏంటంటే డిఫరెంట్ బ్యాచ్ క్రియేట్ చేయడం, ఎవరు కొంచెం డిప్రెషన్ ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడడం,
కొంచెం వీక్గా ఉన్నప్పుడు దాన్ని స్ట్రెంథన్ చేయడం, స్ట్రాంగ్గా ఐడెంటిఫై చేసి దాన్ని ఇంకా అప్రిషియేట్ చేయడం, మోటివేషన్ ఇవ్వడం, ఇది డిజైన్ చేసే టీం ఒకటి ఉంటుంది, కౌన్సిలింగ్ టీం సపరేట్గా ఉంటుంది. ఇంకా అలాగే హాస్టల్లో కూడా గర్ల్స్ అవ్వచ్చు, బాయ్స్ హాస్టల్స్లో నేను పెట్టే వార్డెన్స్ అవ్వచ్చు, ప్రిన్సిపల్స్ అవ్వచ్చు, కోఆర్డినేటర్స్ వీళ్ళు కూడా ఎలా ఉంటారంటే కంప్లీట్గా పాజిటివ్గా మాట్లాడుతూ పిల్లల ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళ హెల్త్కి, వాళ్ళ సేఫ్టీ, గర్ల్స్ ఉన్నారనుకోండి వాళ్ళ సేఫ్టీ, నాట్ ఓన్లీ ఫిజికల్ సేఫ్టీ, మెంటల్ సేఫ్టీ కూడా. మెంటల్ సేఫ్టీ అంటే వాళ్ళకి రాంగ్ థాట్స్ లేకుండా మనం గైడ్ చేసుకుంటూ వెళ్ళడం, వాళ్ళు ఆహ్లాదకర అట్మాస్ఫియర్ ఉండడం కానీ, అది ఎక్కువ చూసుకునేది ఫ్యాకల్టీకి అయినా వాళ్ళే చూస్తారు, వార్డెన్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ వింగ్లోనూ చూస్తుంటారు అనమాట. ఫుడ్ మంచిగా ఉండడం కానీ వాళ్ళు నచ్చినట్టుగా. సో ఈ ఫ్యాక్టర్స్ కూడా బాగా ఫోకస్ చేస్తూ ఉంటాను ప్యారల్గా. సో టీచింగ్ టీమ్, మెటీరియల్ అండ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ టీమ్, ఎగ్జామ్ మేకింగ్ టీమ్, కౌన్సిలింగ్ టీమ్, ఇంకొకటి మన అడ్మినిస్ట్రేషన్ వార్డెన్స్ టీమ్, ఈ 4 టీమ్స్ని కూడా సింక్రొనైజ్ చేసి ఒక స్టూడెంట్కి ఏం కావాలో ప్యారల్గా ఇచ్చేలా చూడడం అనేది మన యూనిక్నెస్ అని చెప్పగలుగుతాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే స్టూడెంట్స్కి చాలామంది పేరెంట్స్కి కూడా చాలా డౌట్స్ ఉంటాయి. ఇప్పటివరకు మీరు ఏదైతే కోర్సుల గురించి చెప్పారో సో వాటన్నిటిని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ ఆపర్చునిటీ మేడం. థ్యాంక్ యూ.